అమ్మ అయితే వస్తుందని చెప్పాను కదా! 2 డేస్ తర్వాత అమ్మ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మా మున్నాగాడు మా అమ్మని చూడంగానే మళ్ళీ పూర్ణాలు కావాలని అయితే ఏడిపించేసాడు. ఇక అందుకనేసి అమ్మ వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే వచ్చింది. వాడు స్కూల్ నుంచి రాగానే మళ్ళీ పూర్ణాలు అయితే అడిగాడు. నార్మల్‌గా ఏంటంటే శనగపప్పుతో చేసినవి కదా! అవి ఎక్కువ రోజులు ఉండవు, పాడైపోతాయి. ఇక అవైతే అయిపోయాయి. మళ్ళీ ఏడుస్తున్నాడు అనేసి ఇక మళ్ళీ అయితే నానబెట్టేసింది శనగపప్పు. ఇప్పుడు టైం వచ్చేసి 10:00 అయితే అవుతుందండి. సో, శనగపప్పు వచ్చేసి 4:00 అలా అయితే నానబెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు నానడానికి ఎక్కువ టైం పడుతుంది కదా! సో, అందుకనేసి ఇక 10:00 అయితే మిక్సీ పట్టి ఫస్ట్ వచ్చేసి కుక్కర్‌లో అయితే ఉడకబెట్టేసింది. తర్వాత వాటర్ ఏమీ లేకుండా మిక్సీ అయితే పట్టేసింది. బెల్లం, శనగపప్పు వేసి. సో, ఇక నార్మల్‌గా ఇంట్లో దోసల పిండి ఉంటుంది కదా! అదైతే ఉంది. ఇక దాంతో అయితే ప్రిపేర్ చేస్తుంది. మా మున్నగాడైతే మంచిగా పడుకున్నాడు. ఇక వాడికి మార్నింగ్ లేవగానే ఇవైతే చూపించాలి. అమ్మ ఏ బాక్స్‌లో పంపించిందో ఆ బాక్స్‌లోనే వేయమని చెప్తున్నాడు. నిండుగా కావాలంట. సో, ఇక అందుకనేసి ఇక వాడి కోసమైనా మళ్ళీ అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది. సో, ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం చేసినది కొంచెం స్వీట్‌గా అయితే ఉన్నాయి. మంచిగా అనిపించాయి. సో, నార్మల్‌గా ఏంటంటే ఈ పిండి మేము పూర్ణాల కోసం చేయలేదు కదా! సో, దోసల పిండి అందుకనేసి కొంచెం లూజ్ ఉందనుకుంటా. సో, కొంచెం పిండయితే దాంట్లో పడ్డది. ఆయిల్ మొత్తం అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో, పూర్ణాలయితే ప్రిపేర్ అయితే చేసేసింది. మంచిగా అయితే వచ్చాయి సెకండ్ టైం, ఫస్ట్ టైం కన్నా. వేడివేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత తింటేనే చాలా అంటే చాలా బాగా అయితే అనిపిస్తాయి. సో, ఇక పూర్ణాలు చేయడం అయితే అయిపోయింది. ఇక స్నానం చేసి అయితే పడుకోవాలి. సో, ఇదొచ్చేసి ఒకరోజు వ్లాగ్ అనమాట. ఇక నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఉంది. సో, కంటిన్యూషన్ అయితే ఉంటుంది. ఈ పూర్ణాలైతే వాడు అడిగిన బాక్స్‌లో అయితే కడిగేది దాంట్లో అయితే పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. బయట పెట్టిన మళ్ళీ స్మెల్ వస్తాయి కదా! శనగపిండితో చేసినవి. ఇక అందుకనేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా మున్నాగడి బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా! వాడికి కూడా చాలా ఇష్టం బగారా రైస్, అలాగే ఆలు కుర్మా. సో, ఇక వాడి కోసం అలాగే నేను కూడా అడిగాను చేయమనేసి. చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అమ్మ బగారా రైస్. సో, కొంచెం మసాలా యాడ్ చేస్తుంది. సో, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓన్లీ నెయ్యితోనే చేసింది అనమాట. అందుకనైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందులో ఆలు కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, నేను కూడా చేస్తాను. బట్ మా అమ్మ చేసేంత టేస్ట్ అయితే రాదు. ఇక అందుకనేసి మా అమ్మ ఎప్పుడొచ్చినా ఇవైతే అడుగుతూనే ఉన్నాను. బగారా రైస్ అలాగే ఆలు కుర్మా. సో, అయితే కర్రీ అయితే అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అంత బాగా అయితే కుదిరింది. ఇక్కడ కూడా అంతే మసాలా అయితే లైట్‌గా అయితే యాడ్ చేసింది. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ.